హాయ్. మా బాబుకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే షాంపూ యూజ్ చేస్తాము. ముందరైతే మేము అన్ని హిమాలయానే యూజ్ చేసాము. సో హిమాలయానే యూజ్ చేసాం. హిమాలయ సోపు, షాంపూ, బాడీ వాష్ కూడా వాడేవాళ్ళం. బాడీ వాష్ అంటే అదే ఇది నోటియస్ అన్నమాట. ఇది వాడేవాళ్ళము. హిమాలయ సోప్ వాడేవాళ్ళము. సో వాడికి కంట్లో పడితే ఏడుస్తాడని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. ఇది బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే తర్వాత కొంచెం మా వాడు కలర్ తగ్గుతున్నాడు అని చెప్పి నేను ఏదో వీడియోస్ లో చూసి తీసుకున్నాను. బట్ అలాంటిది ఏం లేదు, ఏదైనా ఒకటే. దేనికి కూడా ఐ మీన్ కలర్ చేంజ్ అవడం, ఈ సోప్ వాడితే కలర్ చేంజ్ అవుతారు అలా ఏం లేదండి. అన్నిటికీ ఉంది. టెడీ బార్ తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాము. మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకని చెప్పి చేంజ్ చేయలేదు. ఫస్ట్ అయితే మేము అన్ని హిమాలయ సోపు, షాంపూ, బాడీ వాష్ అది ఏదైనా హిమాలయనే వాడము. హిమాలయ మా వాడికి పడింది. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి హిమాలయ షాంపూ అండ్ టెడీ బార్ సోపు. సో అదనమాట. సోప్ గురించి చెప్పేసాను అండ్ షాంపూ గురించి కూడా చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అయితే అసలు పౌడర్ పుట్టినప్పటి నుంచి వాడలేదు. అందరూ వాడమన్నారు కానీ నేను వాడలేదండి అసలు పౌడర్. మళ్ళీ హిమాలయ బేబీ క్రీమ్ అనమాట. బేబీ క్రీమే వాడాము. సో ఇదే వాడుతున్నాము ప్రస్తుతానికి కూడా. పౌడర్ అది వచ్చేసి జస్ట్ బొట్టు పెట్టుకున్నప్పుడు పైన పెడతారు కదా అది. అండ్ ఇది కూడా చూపిస్తాను. ఇది కాటుక. ఇది గోసాల్లో కొన్నదండి. కాటుక ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. మనం సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు కాటుక కావాలంటే. బట్ మేమైతే ఇది యూజ్ చేస్తాం అనమాట. వాడు పుట్టినప్పటి నుంచి ఇదే అవ్వలేదు డబ్బా. ఇప్పటికీ ఇదే వాడుతున్నాము. సో వ్యాజ్లిన్ అనమాట. వ్యాజ్లినే వాడతాం మేము ఇంకేం వాడమండి. ఒకవేళ మరీ అంటే ర్యాషెస్ వచ్చాయనుకోండి, అంటే కొంచెం ర్యాషెస్ లాగా కొంచెం సీరియస్ గా ఉంది అంటే కనుక ఆయింట్మెంట్ వాడతాము. ర్యాష్ ఫ్రీ ఆయింట్మెంట్. మామూలు జనరల్ డాక్టర్ ఇచ్చింది ఇది వాడతాము. లేదు అంటే మోస్ట్లీ మేము ఇదే వాడతాము. డైలీ రోజంతా ఇదే వాడతాము. అంటే ఎప్పుడు డైపర్ మార్చినా రోజంతా ఇదే వాడతాము. లేదు అంటే మార్నింగ్ స్టార్టింగ్ లో మాత్రం ఇది రాస్తాము. అంతకు మించి ఎక్కువ వాడమండి. కెమికల్ కదా, ఎక్కువ ఏం వాడా. ఓన్లీ ఇదే వాడతాము. ఆల్రెడీ దీని గురించి నేను ఒక సపరేట్ షార్టే చేశాను. సో ఇది వాడతాం అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.